కీర్తన 118:6లో యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను, నరులు నన్నేమి చేయగలరు అంటున్నాడు. యెహోవా నీ పక్షం నుండి యుద్ధం చేయాలంటే యెహోవాని నువ్వు ఆశ్రయించాలా. ప్రభా, నీ చిత్తం నా నెరవేరును గాక, నీ నామానికి మహిమకరంగా నన్ను మార్చని ప్రార్థన చేయడం మొదలు పెట్టాలి. యెహోవా ప్రార్థన ఆలకిస్తాడని నమ్మాలి. ఇరుకులో నుండి నేను యెహోవాకు మొరపెట్టాను, విశాల స్థలంలో నుంచి ఆయన నన్ను ఆదుకున్నాడు అంటున్నాడు దావీదు. కాబట్టి మొదటగా యెహోవాను స్తుతించుచున్నప్పుడు ప్రార్థన ధూపం వలె ఆకాశానికి వెళ్ళి ఆకాశం తెరబడుతుంది. కాబట్టి ఇరుకులో నుండి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ సమస్య నిమిత్తము మొర్రపెట్టాలా, కన్నీటి ప్రార్థన చేయాలా, విజ్ఞాపన ప్రార్థన చేయాలా, ప్రార్థన పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. సియోనులో నుండి నీకు యెహోవా హస్తం చాచి నీ శత్రువులను పారద్రోలుతాడు, దీవెన వర్షం కుమ్మరిస్తాడు, నీ హృదయంలో సమాధానం నింపుతాడు. నువ్వు సమస్యను చూసి భయపడవు, కానీ సమస్య కన్నా దేవుడు గొప్పవాడని గ్రహిస్తావు.